ఎలక్ట్రిక్ బండ్లలో బ్యాటరీ పాడయ్యాక దాన్ని మార్చుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది? సింపుల్ వన్ ధర ఎక్కువైందా? ఇప్పటికీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్న బండ్లను మనం తీసుకోవచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్స్ తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి జూలై 2 ఆదివారం అండ్ వెల్కమ్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. లాస్ట్ వీక్ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ కింద మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేనైతే ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #ఆస్క్ ఈవీ తెలుగు అని టైప్ చేసి మీ క్వశ్చన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. ఇక లేట్ చేయకుండా ఫటాఫట్ ఈవీ కామెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ రాజు రంగు గారు అడుగుతున్నారు. టాటా టియాగో ఈవీ హైవే టెస్ట్ విత్ 80 to 90 km/h విత్ ఫుల్ సీటింగ్ అండ్ లోడ్ అండ్ ఏసీ ఆన్తో రేంజ్ టెస్ట్ చేయండి. ఖచ్చితంగా రేంజ్ టెస్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగానే ఉంటామండి. కాకపోతే షోరూమ్ వాళ్ళు మాకు కార్స్ ఒక రోజు ఇవ్వడానికి కాస్త వెనక ముందు ఆలోచిస్తారు. మీలో ఎవరైనా టాటా టియాగో ఇవి, మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా టాటా టియాగో ఇవి కొని వాడుతూ ఉంటే మాకు టెస్ట్ రైడ్కి ఇవ్వడానికి మీకు సమ్మతం అయితే ఒకసారి కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో ఒకరోజు మీరు మాకు కార్ ఇస్తే ఇలా రకరకాల టెస్టులు చేసి టాటా టియాగో ఇవి రేంజ్ ఎంత, రియల్ రేంజ్ ఎంతో మనమైతే తెలుసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ ప్రదీప్ కుమార్ గారు అడుగుతున్నారండి. బ్రో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అ డీటెయిల్ video about electric vehicles battery replacement cost which are popular vehicles in market now, because a vehicle is lifetime thing we use, so please suggest a genuine vehicle which can realize more range and battery replacement cost. అంటే వీరు బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ అడుగుతున్నారు. ఇప్పుడు నాన్ బ్రాండెడ్ వెహికల్స్ తీసుకోండి, దాని బ్యాటరీని మనం రీప్లేస్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న ధరలతో కంపేర్ చేసుకుంటే 35 నుండి 40 వేల వరకు మనకైతే ఖర్చు అవుతుంది. 50-60 వేలు కూడా అవ్వచ్చు ఆ బ్యాటరీ కెపాసిటీని బట్టి. బ్రాండెడ్ వెహికల్స్ విషయానికి వచ్చేస్తే 60 నుండి 90 వేల వరకు మనకు ఆ బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతం అన్ని బ్రాండెడ్ వెహికల్స్లో 3 నుండి 4.5 kWh బ్యాటరీ ప్యాక్ వరకు వాడుతున్నారు. సో వాటిని మనం రీప్లేస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం అన్ని కంపెనీలు 3 నుంచి 5 సంవత్సరాల వారంటీ ఇస్తున్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ధరకే అప్పుడు కూడా బ్యాటరీస్ ఉంటే వాటిని మార్చుకోవడానికి 60 నుండి 90 వేలు అవుతుంది. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకే ఒకటి, మీరు చాలా మంది బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ అంత అవుతే మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని ఏం లాభం అని అడుగుతున్నారు. మీరు ఇప్పుడున్న కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మనకి సబ్సిడీ వస్తుంది, జిఎస్టీ. అంటే మీరు వెహికల్తో పాటు బ్యాటరీని తీసుకుంటే మీకు జిఎస్టీ ఉండదు, దాని తర్వాత మీకు జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ అనేవి ఇలా ఉన్నాయి ఇప్పుడున్న బ్యాటరీ కాస్ట్తో కంపేర్ చేసుకుంటే. కానీ ఫ్యూచర్లో మీరు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వారంటీ అయిపోయాక అప్పుడు మన ఇండియాలోనే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి తయారవుతాయి. ఓలా, అమర్ రాజా లాంటి కంపెనీస్ ఇప్పటికే మన ఇండియాలో బ్యాటరీస్ తయారు చేయడం అయితే మొదలు పెడుతున్నారు. సో 3 నుండి 5 సంవత్సరాల తర్వాత మనకి బ్యాటరీ కాస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో అప్పుడు రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తారు చాలామంది. మీకు పెట్రోల్లో ఫ్యూయల్ ఊరికే పోయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అదే పెట్రోల్ కాస్ట్ని ఇక్కడ మీరు బండి కొనేటప్పుడే పెట్టేస్తున్నారు. అండ్ మీకు అక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. అండ్ దానికి తోడు మీరు ఎన్విరాన్మెంట్ని కాపాడినవారు అవుతారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ముస్కు నరేష్ రెడ్డి గారు అడుగుతున్నారు. బ్రో, ఓలా చార్జర్ రీఫండ్ మనీ ఓన్లీ S1 ప్రోకే ఇస్తామంటున్నారు, S1కి ఇవ్వరు, ఇది నిజమేనా? నిజమే బ్రో. ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే కంపెనీస్ పైన ఫైర్ అయ్యి ఎక్స్షోరూమ్ కాస్ట్లో చార్జర్ కాస్ట్ని ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పింది. సో దానికి కంపెనీస్ అగ్రీ చేసినట్టు యాక్టింగ్ చేసి ఓన్లీ ఓలా S1 ప్రోకి మాత్రమే ఓలా ఇప్పుడు రీఫండ్ ఇస్తుంది, ఓలా S1కి మాత్రం ఇవ్వట్లేదు. ఇవి కంపెనీ వారు ప్లే చేసే ట్రిక్స్ అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్లో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో ఆ లూప్ హోల్స్ని యూజ్ చేసుకోవడం అంటే ఇదే. ఇప్పుడు S1 ప్రోకి మాత్రమే వారు రీఫండ్ ఇస్తామని ప్రకటించారు, S1కి మాత్రం ఇవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, చాలా కంపెనీస్ 2 kW మోటారు, 2 to 3 kWh బ్యాటరీ ఇచ్చి 1 lakh to 1.2 lakh వరకు ప్రైస్ పెట్టారు కదా. మరి సింపుల్ వన్ స్కూటర్లో 5 kWh బ్యాటరీ ఉంది, 8 kW పీక్ పవర్ మోటార్ ఉన్నాయి కదా. వీటితో పోలిస్తే సింపుల్ వన్ ప్రైస్ ఎక్కువ ఎలా అవుతుంది? క్లారిటీ ఇవ్వండి. తప్పు ఎవరిలో ఉంది? తప్పు ఖచ్చితంగా మనలో ఉంది, కంపెనీలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు 5 kWh బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు కరెక్టే, కానీ 2.5 సంవత్సరాల క్రితం వారు లాంచ్ చేసిన ప్రైస్ ఏంటి? 1,10,000. అప్పుడు మనకి సబ్సిడీస్ కాస్త ఎక్కువ ఉండేవి, గవర్నమెంట్ ప్రోత్సాహాలు కూడా ఎక్కువ ఉండేవి. కానీ ఈ రోజుకి వచ్చేసరికి గవర్నమెంట్ సబ్సిడీ తగ్గింది అండ్ రేట్లు కూడా పెరిగాయి. సో వాళ్ళు ఓలాతో పాటే డెలివరీ ఇచ్చుంటే చాలామంది కస్టమర్లకి 1,10,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కే ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది లభించేది. కాకపోతే ఇక్కడ తప్పెవరిది? కంపెనీ వారిది. వాళ్ళు డీలే చేశారు. ఇప్పటికీ మన
మనకి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేవి స్టార్ట్ అవ్వలేదు. సో ఓలాతో పాటు వారు స్టార్ట్ చేసి ఉంటే కొంతమంది కస్టమర్స్ అనేది బెనిఫిట్ అయ్యేవారు. ఇంత అమౌంట్ పే చేయాల్సిన అవసరం మనకి ఉండేది కాదు. ఖచ్చితంగా దాని బ్యాటరీ కెపాసిటీ ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్తో కంపేర్ చేసుకుంటే సింపుల్ వన్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే కంపెనీ నుండి మనకి కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు. డెలివరీస్ ఇప్పటికీ స్టార్ట్ అవ్వలేదంటే తప్పు ఎవరి సైడ్ ఉందో మీరే ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ కుమార్ గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రసాద్ గారు, మీరు ఎలా ఉన్నారు? బ్రో, ధర్మవరంలో వేణు మోటార్స్ వారు జెల్ బ్యాటరీ బైక్ 53,000కి ఇస్తున్నారు. మా ఫ్రెండ్ చెప్పారు, తీసుకోవచ్చా? చెప్పండి ప్లీజ్. ప్రీవియస్గా మనకి ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, జెల్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేసేవారు. మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యాక లిథియం అయన్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తున్నారు. రెండు బ్యాటరీస్కి మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అవి నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఇప్పటికీ తున్వాల్ కంపెనీలో కొన్ని మోడల్స్ మనకి 50,000-55,000 లోపు ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వేసి ఇస్తున్నారు. కాకపోతే మీకు అవి ఎక్కువ టైం రావండి. సంవత్సరం తర్వాత దాని లైఫ్ అనేది అయిపోతుంది. మీరు మళ్ళీ వాటిని రిపేర్ చేయించడమో లేదా రీప్లేస్ చేయించడమో చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఇష్టం అండి, మీకు రిపేర్ చేయించుకునే ఓపిక మీకు డీలర్ అష్యూరెన్స్ ఇస్తే మాత్రం మీరు తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కిషోర్ కుమార్ గారు అడుగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్డ్ విత్ చీప్ చైనా ప్లాస్టిక్, వై మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ ఎత్తేస్తున్నారు? కొమాకి ఎత్తేస్తున్నారు, గ్రీవ్స్, బెంజ్ సర్కిల్ ఎత్తేసారు, చివరికి బీగోస్ కూడా ఎత్తేసారు. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే, ఇది ఎవరు బయటికి చెప్పని విషయం. చాలా పెద్ద మాఫియా అనేది జరిగింది ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో. చైనా నుండి వీరు వెహికల్స్ అనేవి తీసుకొస్తారు, ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తారు. చైనా నుండి తెచ్చిన ఆ బ్యాటరీస్ ఇక్కడ అసెంబ్లింగ్ చేసుకొని ఆ మెటీరియల్స్ని ఒక స్కూటర్లో పెట్టి మనకైతే అమ్ముతారు. చైనా నుండి వారికి 30,000 నుండి 40,000 పడితే, ఇక్కడ డీలర్స్ తప్పు అనట్లేదు, కంపెనీ తప్పు అంటున్నాను. 30,000 నుండి 40,000 పెట్టి వాళ్ళు తెస్తారు. ఇక్కడ మనకి 1,50,000, 1,60,000కి అక్కడ ప్రైస్ పెట్టి కంపెనీ నుండి సబ్సిడీ తీసుకొని దాన్ని మనకి 1,20,000కి ఇస్తారు. సో ఇలా చాలా కంపెనీస్ ఇప్పటికే ఫ్రాడ్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ప్యూరివ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే 1 నుండి 2 సంవత్సరాలు గడిచాక దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి రావడం మనకైతే మొదలవుతాయి. సో అప్పుడు కంపెనీస్ నుండి డీలర్స్కి సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వదు. సో అదే మెయిన్ రీజన్ అన్నమాట. కంపెనీ డీలర్కి సపోర్ట్ చేయకపోతే డీలర్ మాత్రం ఏమీ చేయలేదు, షోరూమ్ బంద్ చేసుకోవాలి. ఇప్పటివరకు వచ్చిన లాస్ని అయితే అతను కవర్ చేసుకోవాలి. సో ఇక్కడ డీలర్స్ లాభపడట్లేదు, కంపెనీ లాభపడుతుంది. ఇప్పటికీ చాలా మంది డీలర్స్ లాస్లోనే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం కంపెనీస్ అనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పవర్ వీడియోస్ అంట ఈ అకౌంట్ అడుగుతున్నారు. అన్న ప్లీజ్ హెల్ప్ మీ, నేను సింపుల్ వన్ బుక్ చేసా బట్ క్యాన్సిల్ అవ్వట్లేదు. అమౌంట్ అన్ని విధాలుగా ట్రై చేశాను. ప్లీజ్ బ్రో, పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది. రిప్లై బ్రో, నాకు 1947 రూపీస్ కావాలి. చాలా మంది కస్టమర్లు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేశారు, ఇప్పుడు క్యాన్సిల్ ఆప్షన్ కనిపించట్లేదు అంటున్నారు. సో నేనైతే బుక్ చేయలేదు కాబట్టి నాకు యాక్సెస్ అయితే ఉండదు. మీలో ఎవరైనా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసి క్యాన్సిల్ చేసి ఉంటే ఆ ప్రాసెస్ ఎలానో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని పిన్ చేస్తాను. సో దట్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ బుక్ చేశారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు. బ్రో టీవీఎస్ ఐక్యూబ్ ST ఎప్పుడు వస్తుంది? ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? తెలియదు బ్రదర్, నాకే తెలియదు, నాకు కాదు ఎవ్వరికి తెలియదు. వస్తుంది అంటున్నారు, ఇక రాకపోవచ్చు కూడా. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అన్న డీటెయిల్స్ గురించి అయితే నా దగ్గరే కాదు, కంపెనీ దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇవన్నమాట లాస్ట్ వీక్ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ అయితే. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #AskEVTelugu అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే AskEVTelugu ఎపిసోడ్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, EV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.